ఇక ఏపీలో గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించే విధంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్దమవుతుంది. అందులో భాగంగా వచ్చే ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించబోతున్న గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వినూత్న ఏర్పాట్లు చేస్తుంది. ఈ రోజు రాజమహేంద్రవరంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పుష్కర ఘాట్లకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఆయన అధికారులతో రివ్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మాధవి, గోదావరి పుష్కరాలకు సంబంధించి అభివృద్ధి పనులను అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి నల్ల కాలువ దగ్గర అంటే కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించేందుకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్య కూడా ఈ నల్ల ఛానల్ ద్వారానే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైన ప్లాంటేషన్ అయితే మాత్రం తయారు చేస్తున్నారు. కాలుష్య రహిత అంటే కాలుష్యాన్ని తగ్గించే రీతిలో తయారు చేసేందుకు ఈ ప్లాంట్ ను కూడా పరిశీలించారు. అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ ప్లాంట్ ను పరిశీలించిన అనంతరం స్థానికంగా ఉన్న మత్స్యకారులు అందరితో కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు కూడా ఆయనే తీసుకున్న పరిస్థితి కూడా విజువల్స్ రూపంలో కూడా చూడొచ్చు. అయితే స్థానిక మత్స్యకారులందరూ కూడా నాటు పడవల పైన పవన్ కళ్యాణ్ ని చూసేందుకు పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకైతే మాత్రం గోదావరి నదీ తీరంలో అయితే రావడం జరిగింది. వచ్చిన విజువల్స్ కనుక పవన్ కళ్యాణ్ తో స్థానిక మత్స్యకారులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ నల్ల ఛానల్ ఏదైతే ఉందో నల్ల ఛానల్ కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన మొబైల్లో కూడా ఇక్కడ పరిస్థితులన్నీ కూడా స్వయంగా రికార్డ్ చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే 2027 రాబోయే సంవత్సరంలో జరగబోయే పుష్కరాలను కుంభమేళా రీతిలో అంగరంగ వైభవంగా కూటమి ప్రభుత్వం నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే అంశానికి సంబంధించి పుష్కర అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు పుష్కర ఘాట్ల పరిస్థితి ఏంటి, పుష్కర ఘాట్లని ఏ విధంగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ పుష్కరాలు నిర్వహించడానికి ఏ విధంగా అనువుగా ఉంటుందనే అంశంపై ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అటు అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా గోదావరి నదీ తీరంలో ప్రయాణం చేస్తూ పుష్కర ఘాట్ల పరిస్థితి కూడా పరిశీలించారు. అయితే కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించే విధంగా ఇక్కడ నల్ల ఛానల్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ ప్లాంట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పరిశీలిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. అయితే మరి కాసేపట్లో ఇక్కడి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయానికి అయితే వెళ్తారు. ఇటు పుష్కరాలకు సంబంధించి అధికారులతోటి ప్రజాప్రతినిధులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు. ఏ విధంగా చేయాలి అనే అంశంపై పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే కూటమి ప్రభుత్వం ఈ పుష్కరాల నిర్వహణ అయితే మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుంభమేళాను తలదండే విధంగా అదే రీతిలో అంగరంగ వైభవంగా చేసేందుకైతే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా ఇప్పటి నుంచే ప్రారంభించారు. పుష్కరాలకి అంటే నిర్వహణ క్రమంలో ఏ విధంగా ఎటువంటి సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ స్థాయిలో నిర్వహించాలనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. సతీష్, అంటే ఇలాంటి పుష్కరాలకు సంబంధించి కూడా అంటే ఇలాంటి ఘటనలకు సంబంధించి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో 2014లో కూడా టీడీ ప్రభుత్వం నిర్వహించినప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. సో ఆ పరంగా అత్యాధునికంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలాంటి ప్రణాళికతో రాబోతున్నారు? ఖచ్చితంగా మాధవి. అయితే పుష్కరాలను కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే ఇంకా సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి పనులు అయితే మాత్రం ఇప్పటికే ప్రారంభమయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన ఒక బడ్జెట్ ను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే గతంలో ఏ విధంగా పుష్కరాలు నిర్వహించారో దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని తలదన్నే విధంగా అయితే ప్రస్తుతానికైతే మాత్రం కుంభమేళా చూసిన
రీతిలో ఎంతమంది ప్రజలు అంటే భక్తులు ఎంతమంది వచ్చినా సరే పుష్కర స్నానం ఆచరించేందుకు వాటికి ఇటు రాజమండ్రి పుష్కర ఘాట్లకు సంబంధించి గోదావరి పుష్కర స్నానంకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, వాటికి సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు ఏ విధంగా అందించాలి, అదే విధంగా అంటే ఈ పుష్కరాలు అయితే మాత్రం ఖచ్చితంగా గోదావరి నదిలో కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించేందుకైతే మాత్రం ప్రత్యేకమైన ప్రణాళికను అయితే మాత్రం సిద్ధం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. దీనికి సంబంధించి ఇటు పుష్కర ఘాట్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి కోట్లింగాల ఘాట్, ఈ ఘాట్లు అన్ని కూడా అభివృద్ధి చేసేందుకైతే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం నల్లా ఛానల్ దగ్గర అయితే మాత్రం అంటే రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా ఈ ఛానల్ ద్వారానే గోదావరి నదిలో కలిసే అవకాశం అయితే మాత్రం ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కనుక చూసుకుంటే కనుక గోదావరి పరివాహక అంటే గోదావరి నీరంతా కూడా మురుగునీరు అయితే ఇదంతా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో అంటే కాలుష్య రహిత గోదావరిని తయారు చేసే విధంగా ఈ మురుగునీటిని అంతటినీ కూడా పూర్తిగా క్లీన్ చేసి ప్యూరిఫికేషన్ చేసే విధంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి పనులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పరిశీలించారని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహించేందుకు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికతో పాటు రంగం కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.